ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం సంచలనంగా మారింది. ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నప్పటికీ ఫైబర్ నెట్ ఎండీతో పాటు కొందరు అధికారుల తీరు పట్ల, పార్టీ అధిష్టానం వ్యవహార శైలి పట్ల ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనందువల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నారని జీవీ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఉదంతాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. జీవీ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామాను ఆమోదించడంతో పాటు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆయన అదనంగా నిర్వహిస్తున్న ఆర్టీజీఎస్ గ్యాస్, డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుంచి కూడా తప్పించారు. ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు జీవీ రెడ్డి తొందరపాటు నిర్ణయాలపైన చంద్రబాబు కొద్ది రోజులుగా ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వానికి ఇబ్బందులు తెస్తున్నారని ఇటీవలే చంద్రబాబు జీవీ రెడ్డిని మందలించినట్లు తెలుస్తోంది. ఫైబర్ నెట్లో ఉద్యోగాల తొలగింపు, జీఎస్టీ చెల్లింపుల వంటి అంశాలపై ఇటీవల కొందరు అధికారులపై జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో నేతల సిఫార్సుతో నియమితులైన 410 మందిని తొలగించాలని డిసెంబర్లోనే నిర్ణయించినా వారిలో ఒక్కరినీ తొలగించలేదని, వారు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియకుండానే 1.50 కోట్ల జీతాల కింద చెల్లిస్తున్నారని జీవీ రెడ్డి మండిపడ్డారు. ఈ క్రమంలో ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ కొందరు అధికారులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని, ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఐఏఎస్ అధికారి అయిన ఎండీ దినేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సచివాలయంలో చంద్రబాబును కలిసిన జీవీ రెడ్డి ఫైబర్ నెట్లో జరుగుతున్న వ్యవహారాలపై వివరణ ఇచ్చారు. అయితే జీవీ రెడ్డి తొందరపాటు నిర్ణయంపై చంద్రబాబు ఒకంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమస్య ఏదైనా ఉంటే సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి, మంత్రి ద్వారా తన దృష్టికి తీసుకురాకుండా బహిరంగ ఆరోపణలు చేయటమేంటని జీవీ రెడ్డిపై చంద్రబాబు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇకపై గీత దాటితే వేటు తప్పదని కూడా హెచ్చరించినట్లు తెలిసింది. జీవీ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఫైబర్ నెట్ ను మళ్లీ ట్రాక్ లోకి పెట్టేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే ఆ క్రమంలో ఆయన ఐఏఎస్ అధికారి అయిన ఎండీపై నేరుగా ఆరోపణలు చేయడం కలకలం రేపింది. ఇలాంటివి సంబంధిత శాఖ మంత్రి దృష్టికో, చంద్రబాబు, నారా లోకేష్ దృష్టికో తీసుకువెళ్లి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం టీడీపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. సమస్యను చంద్రబాబు, తెలుగుదేశం నేతలు సరిగ్గా డీల్ చేయలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీవీ రెడ్డి రాజీనామాపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి గడిచిన 5 ఏళ్ల కాలంలో టీడీపీ బలోపేతానికి జీవీ రెడ్డి ఎంతగానో కృషి చేశారు. టీవీ డిబేట్లలో, మీడియా సమావేశాల్లో తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి హోదాలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై తన వాయిస్ను బలంగా వినిపించారు. దీంతో తెలుగుదేశం శ్రేణులకు జీవీ రెడ్డి దగ్గరయ్యారు. తాజాగా ఆయన రాజీనామాతో సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎక్కువ శాతం మంది ఈ విషయంలో జీవీ రెడ్డికి మద్దతుగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజా వ్యవహారంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైనదేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా వాయిస్ వినిపించిన జీవీ రెడ్డి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ పదవి విషయంలో బినెట్ ర్యాంక్ కోసం అసంతృప్తి గళం వినిపించారు. పదవి కోసం తొందరపాటు ప్రదర్శించి ఒకంత నెగిటివ్ మూటకట్టుకున్నారు. అయినా పార్టీ అధిష్టానం ఆయనకు ఫైబర్ నెట్ చైర్మన్ పదవి కట్టబెట్టి గుర్తింపునిచ్చింది. జీవీ రెడ్డి ఫైబర్ నెట్ లో అక్రమాలను బట్టబయలు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. కానీ ఆయన తొందరపాటు వ్యవహార శైలిపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్ స్థాయి అధికారులతో పాటు కింది స్థాయి అధికారులు ప్రభుత్వం మాటను పెడచెవిన పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను పాటించని అధికారులపై చంద్రబాబు కొరడా జులిపిస్తున్నారు. అయితే తెలుగుదేశం, జనసేనలోని కొందరు మాత్రం జగన్, వైసీపీ నేతలపైన, వారికి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులపైన కేసులు పెట్టి జైళ్లకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే గత వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి తేడా ఉండదని చంద్రబాబు భావిస్తున్నారట. గత ప్రభుత్వంలోని అవినీతి, అక్రమాలపై విచారణలు జరిపి నిందితులను చట్టపరంగా శిక్షిస్తామని కూటమి నేతలు ఎవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని చంద్రబాబు చెబుతూ వచ్చారు. మరోవైపు ప్రభుత్వంలో
భాగస్వాములుగా ఉన్న నేతలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. అయినా జీవీరెడ్డి ఒకంత తొందరపాటుతో వ్యవహరించారని, సమస్యను 1-2 సార్లు సంబంధిత మంత్రి లేదా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళితే పరిష్కారం అయ్యేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే చంద్రబాబు జీవీరెడ్డి రాజీనామా ఆమోదించడం ద్వారా పార్టీ నేతలకు ఎండీ దినేష్ కుమార్ను ఆ పోస్టు నుంచి తొలగించడం ద్వారా తోక జాడించే అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు అయిందంటున్నారు.